వాడు చెప్పింది రైట్. ప్రైవేట్ ట్రావెల్స్ వాడు పొద్దున్నే వెళ్తే అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి బస్సెస్ లేవు. 9 లోపు వెళ్ళాను ఎర్లీగా. సో అందుకని ఇదిగా ఈ టెంపోలో వచ్చాము. ఈ టెంపోలో వీడు 600 ఛార్జ్ చేశాడు. అయితే వాడికి అప్పటికి చెప్పా, అంకుల్జీ నాకు కొంచెం విండో పక్కన సీట్ ఇవి కానీ కొంచెం వీడియోస్ తీసుకుంటానంటే ఇస్తా కన్ఫర్మ్ అన్నాడు. ఇక్కడ తీసుకొచ్చి ఎక్కించిన తర్వాత విండో సీట్ లేదు. ఇక్కడేమో బస్సు అంతా గోల గోల. వీళ్ళేమో అందరూ అమర్నాథ్ వెళ్తున్నారంట, మరాఠీస్. నా పక్కనేమో బీహారీ వాడు, ఇటు సైడ్ ఏమో ఒక కాశ్మీరీ ఉన్నాడు. గోల గోల చేస్తున్నారు. వినిపించే ఉంటాయి మీకు వాయిసెస్. అది అయితే 11:30కి మనకు ఒక బ్రేక్ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ లైక్ 2 hours జర్నీ తర్వాత ఇప్పుడు హైయర్ మౌంటైన్స్లోకి వెళ్తున్నాము. లెట్స్ సీ ఇక్కడ నుంచి జర్నీ ఇంకెలా ఉంటుంది. అండ్ ప్రీడామినెంట్లీ మనం ఇప్పుడు జమ్మూ, శ్రీనగర్, అదే జమ్మూ కాశ్మీర్, ఈ 2 వ్యాలీస్ మధ్యలో ఉన్నాము. జమ్మూ మొత్తం హిందూస్ అనమాట, కాశ్మీర్ మొత్తం ముస్లిమ్స్. సో మీకు ఈ కాన్ఫ్లిక్ట్ గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళు కొట్టుకున్నారు, విడిపోదాం అనుకున్నారు, కంట్రీలో నుంచి కుదరలేదు, ఇంకా జరుగుతున్నాయి అలాగే. అయితే ఇంత ప్రిడామినెంట్ అంటే ఇక్కడ చూడండి, ఈ షాప్ ఇటు సైడ్ మేము వెళ్ళిన షాప్ హిందూస్ది ఎంత బిజీ ఉందో చూసారా, మొత్తం బిజీ ఉంది. ఇటు సైడ్ చూస్తే ముస్లిమ్స్ది చూడండి ఖాళీ ఉంది. రాజ్మా చావల్ విత్ యాపిల్ చట్నీ, వావ్. దానిపైన కొంచెం నెయ్యి వేసుకుని ఆనియన్ స్లైసెస్తో తింటే వావ్, జమ్మూ స్పెషల్. అలా 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్న మా జర్నీకి సడన్గా స్పీడ్ బ్రేక్స్ పడ్డాయి. ట్రాఫిక్ జామ్లో టన్నెల్ లోపల ½ అవర్ పైగా ఇరుక్కున్నాము. ఎందుకంటే జనరల్గా ఇక్కడ అమర్నాథ్ యాత్రకి స్పెషల్ కాన్వాయ్స్ ఉంటాయి. వాటికి ఆర్మీస్తో స్పెషల్గా ఆర్మీ యొక్క సెక్యూరిటీతో తీసుకువెళ్తారు. సో వాటికి స్పెషల్ ప్రయారిటీ ఇస్తారు. సో ఆ కాన్వాయ్స్ వచ్చినప్పుడు జనరల్ పబ్లిక్, జనరల్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆగిపోతుంది. సో అలాగా మా ఎదురుకుండా ఈ టన్నెల్ దాటిన తర్వాత ఒక కాన్వే పాస్ అవుతుంది. సో దానివల్ల దగ్గరగా 45 minutes నుంచి వెయిటింగ్లో ఉన్నాం మేము ఇక్కడ. ఆల్మోస్ట్ లైక్ 1.5 hour గంటన్నర తర్వాత మాకు ఆర్మీ నుంచి క్లియరెన్స్ దొరికింది.
ఫైనలీ ఆఫ్టర్ 6-7 అవర్స్ తర్వాత రోడ్ డ్రైవ్ జమ్మూ నుంచి ఫైనలీ రీచ్ అయ్యాం. ఇదే శ్రీనగర్ అండ్ సమ్మర్ క్యాపిటల్. ఇది సమ్మర్ చూసారు ఎండ ఎలా ఉందో, దగ్గరగా 30-35 డిగ్రీలు ఉంది. జమ్మూ కన్నా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, అసలు తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ, కానీ సేమ్ అలాగే ఉంది. ఓకే చూస్తున్నారా, ఇది డాల్ లేక్, మన స్టే ఇక్కడే. అక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుందా, అక్కడ మీకు ఒకటి కనిపిస్తుందా, అదే మన స్టే. అక్కడే ఉండబోతున్నాం మనం నైట్. హౌస్ బోట్స్ అన్నమాట ఇవన్నీ, చూస్తున్నారా ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ హౌస్ బోట్స్. అలాంటి హౌస్ బోట్లో మనం స్టే చేయబోతున్నాం. మనది అక్కడ ఉంది, కాకపోతే అక్కడికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి దారి లేదు, బోట్లో వెళ్ళాలి. వాడు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే మళ్ళీ ట్రై చేసి చూస్తాం ఇంకోసారి. నో యూస్, 4 times ట్రై చేసా, స్టిల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడైతే ఒక బోట్ ఉంది చూసారా, ఇక్కడ ఒక బోట్ అయితే పెట్టేసి ఉంది. దాన్ని డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోవాలా లేదంటే ఎవరినైనా పిలవాలా తెలియట్లా. హలో హలో, అక్కడ ఒక అంకుల్ నించున్నాడు. रिजर्वेशन है आज, ठीक है. వావ్ ఫైనల్లీ ఒక అంకుల్ బయటకు వచ్చాడు, అని పిలిచాను, వస్తున్నా అన్నాడు. చూద్దాం బోట్ వేసుకొస్తాడేమో, లేదంటే ఇంకో దారి ఉందో. ఇంకో దారి లేదు, అంకుల్ బోట్ వేసుకొస్తున్నాడు ఆయన. కనిపిస్తున్నాడా? Assalamu alaikum. Walaikum salam. How are you? Good? Good. I was trying to call you. आपका फ़ोन You have my number? स्विच ऑफ है, booking.com में Switch off है. स्विच ऑफ. दूसरा नंबर भी है ना उसमें? नहीं एक ही नंबर है, एक ही है. एक ही है उसमें. उप्स. दो नंबर है हमारे पास उसमें. अच्छा एक ही नंबर है booking.com में. मेरे नंबर 2 उससे है. अच्छा सब हाउस बोट से. सब हाउस बोट. अच्छा आप कहाँ से? केरला? आंध्रा से. आंध्रा? साउथ. Coming from where? No. नाउ जम्मू से. Your bike with you? नो आई विल रेंट. लद्दाख में रेंट करूँगा. अच्छा लद्दाख में रहते. लद्दाख में बहुत गर्मी है आज बहुत गर्मी है. चलो आराम से चलो. ఫస్ట్ బేసికల్గా మీకు హౌస్ బోట్స్ అంటే ఏంటో చెప్తాను. నిన్న చూశారు కదా, అది దాని లోపల ఇల్లులాగా మనకి బెడ్స్ ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి. ఇదిగోండి బెడ్ చూసారా, కనిపిస్తుందో నా బ్యాక్ సైడ్, ఒక బెడ్ ఉంది అండ్ టాయిలెట్ ఉంది అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. ఇందులో ప్రాబ్లం ఏం లేదు, కరెంట్ కూడా ఉంది. అదిగోండి బ్యాక్ సైడ్ లైట్ కనిపించిందా, పవర్ కూడా ఉంది. అండ్ ఇంకో చూడండి, ఇక్కడ ఒక వ్యూ ఉంది నాకు బ్యాక్ సైడ్. ఆ వ్యూలో నుంచి చూస్తే ప్రాపర్గా చూడండి, మనం యాక్చువల్గా ఇదిగోండి పక్కన ఇంకోటి ఉంది హౌస్ బోట్, అలాంటి దాంట్లో ఉన్నాం మనం ఇప్పుడు. కింద వాటర్ ఉన్నాయి,
కింద చూడండి అయ్యండి కనిపిస్తున్నాయా ఇదిగోండి కింద అది ఆ వాటర్ పైన ఉన్నాం ఇప్పుడు బేసికల్గా మనం అక్కడ కొంచెం అటు చూస్తే అక్కడ ల్యాండ్ ఉంది చూసారా అది ఒక చిన్న ఐలాండ్ ఉంది మధ్యలో లేక్ మధ్యలో సో ఇంకో వే లేదు లోపలికి రావడానికి బోట్లోనే రావాలి చూసారా అది అండ్ ముందు ఇంకా రెస్టారెంట్ ఫుడ్ కూడా ఇక్కడే సర్వ్ చేస్తాడంట అక్కడ ఇంకా కొంచెం లివింగ్ ఏరియా కూడా ఉంది చూపిస్తాను మీకు సాయంత్రం ఇప్పుడైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను నేను చాలా లాంగ్ జర్నీ అండ్ వేడిగా కూడా ఉంది ఎక్స్పెక్ట్ చేసినట్టయితే క్లైమేట్ లేదు నేను జమ్మూలో చాలా స్ట్రగుల్ అయ్యాను క్లైమేట్ గురించి సో ఇక్కడికి వచ్చాక మోస్ట్లీ శ్రీనగర్లో ఉండదు అనుకున్నా కానీ ఉంది శ్రీనగర్లో కూడా వేడిగానే ఉంది ఓకే టైం వచ్చి ఇప్పుడు 7:30 అవుతుంది చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో సుక్కూన్ ఉంది ఇక్కడ వా ఎంత పీస్ఫుల్గా ఉందో బోట్స్ వాయిస్లు ఎన్ని బోట్స్ చూసాను తెలుసా చిన్నప్పుడు ఎప్పుడో పిచ్చుకలు చూసుంటాను మళ్ళీ ఈ కాలంలో ఎప్పుడూ చూడలేదు ఇక్కడ చూశాను పిచ్చుకలు ఉన్నాయి గ్రద్దలు తిరుగుతున్నాయి బాతులు తిరుగుతున్నాయి ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా ఇక్కడ దూరంగా అల్లాహు అక్బర్ అని ప్రేయర్స్ ఆ పక్కనే డాల్ లేక్ చేతిలో ఖవా వావ్ సుకూన్ పీస్ నైట్ అవుతున్న కొద్దీ వ్యాలీలో లైట్స్ ఆన్ చేశారు అండ్ ఇంకా బ్యూటిఫుల్గా అయ్యింది ఈ డాల్ లేక్ చుట్టూ చూసారా అనుకోండి కలర్ఫుల్గా ఇదిగో మాది కూడా ఆన్ చేశాడు నైస్ కదా బాగుంది కదా అయితే ఆరామ్సే నాకు రష్ ఏం లేదు ఈరోజు నేను యాక్చువల్గా ఈ జర్నీలో అయినా లేట్ అయినా డిలే అయినా అని ఎందుకైనా మంచిదని చెప్పి ఈరోజు ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు సో పీస్ఫుల్గా ఈరోజు ఈవినింగ్ అంతా ఇక్కడే స్పెండ్ చేస్తాం అండ్ హోమ్ ఫుడ్ తిని పడుకుని రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వావ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఆల్రెడీ ఇక్కడ ట్రైలర్ చూసాను మిస్ అవ్వకండి కంటిన్యూ చేయండి ఎండ్ వరకు చూడండి ఇంకా బాగుంటుంది రేపు మార్నింగ్ సో ఇక్కడ రోడ్ సర్వీస్ లేదు కాబట్టి ఇక్కడ ఫుడ్ అయినా షాప్స్ చూసారా ఇందాక వచ్చాడు చూసా వాడు ఏమంటున్నాడు అంటే అన్ని ఫుడ్ జొమాటో స్విగ్గీ అన్నీ ఉన్నాయంటే అన్ని బోటు మీద వస్తాయంట మీరు ఆర్డర్ పెడితే ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు కావాలంటే అండ్ ఇంకా ఏమన్నా అమ్మాలనుకున్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాంటివి కూడా ఇక్కడ బోట్స్ మీద అమ్ముతారంట డాల్ లేక్ మీద